హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పల్లవి అయితే గదిలో కూర్చుని జరిగిన దాన్ని గుర్తు చేసుకుని తనలో తను ఆలోచిస్తూ ఉంటుంది. అసలు బావగారు ఇంట్లో లేకపోవడం ఏంటి? పైగా అమ్మమ్మ ఏమీ ఎరగనట్టు కంగారుగా ఇక్కడికే వెళ్ళొచ్చారని చెప్పడం ఏంటి? నాకెందుకో ఆ అవని మీద అనుమానంగా ఉంది. అత్తయ్య గారు లేకపోవడం చూసి ఆ అవని బావగారికేవో మాయమాటలు చెప్పి ఖచ్చితంగా బావగారిని అమ్మమ్మని తన ఇంట్లో పెట్టుకుంది. రేపొద్దున్న అదేంటో తేల్చుకోవాలి అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా కంగారుగా ఉదయాన్నే లేచి ఇంకా అక్షయ్ కోసం అలాగే బామ్మగారి కోసం ఇంటికైతే వెళ్తుంది. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇక పల్లవికి డౌట్ లేదు. క్లియర్గా అక్షయ్ బావగారు ఈ అవని ఇంట్లోనే ఉండుంటారు, కావాలనే ఇది నాకు నిజం చెప్పట్లేదు అని అనుకుంటూ ఇక పల్లవి దొంగచట్టుగా విండోలో నుంచి చూస్తుంది. ఇంకా విండోలో అక్షయ్ ఎవరితో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఒక్కసారిగా పల్లవికి విపరీతమైన కోపం వస్తుంది. అమ్మో, ఎన్ని అబద్ధాలు, ఎంత నాటకమాడింది! కావాలని బావగారిని తన వైపు తిప్పుకోవడానికి తనని ఇంట్లో పెట్టుకుంది. మళ్ళీ ఏమీ ఎరగనట్టు నాకేం తెలియకుండా బాగా మేనేజ్ చేసింది. చెప్తా దీని పని అని చెప్పి ఇక పల్లవి అయితే హడావుడిగా తన చేతికి బ్యాగ్ని తీసుకుని ఇక లోపలికి వెళ్తుంది. ఒక్కసారిగా పల్లవిని చూసినా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి ఏంటిలా వచ్చావు అన్నట్టుగా ఇక అవని అడుగుతూ ఉంటే అవని మాటల్ని పట్టించుకోకుండా పల్లవి అయితే కూర్చుని కాఫీ తాగుతున్న వాళ్ళమ్మమ్మని చూస్తుంది. ఒక్కసారిగా వాళ్ళమ్మమ్మ పల్లవిని చూసి కంగారు పడుతుంది. ఇక అలాగే హడావుడిగా గదిలో ఉన్న అక్షయ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ అక్షయ్ ఫోన్ మాట్లాడుతూ పల్లవిని చూసి చేతిలో ఉన్న ఫోన్ కింద పడేస్తాడు. ఇక పల్లవి చాలా ఫాస్ట్గా బయటకొచ్చి, ఎన్ని నాటకాలు ఆడుతున్నావు? బావగారిని బామ్మగారిని నీ దగ్గర పెట్టుకోవడం కోసం అత్తయ్యని మా ఇంట్లో దింపావని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అని అంటుంటే ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అవని అయితే, చూడు పల్లవి, నువ్వనుకున్నట్టు అట్లా ఏం జరగలేదు. ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఒంటరిగా అక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నారని ఇక్కడికి తీసుకొచ్చాను. పైగా అమ్మమ్మగారు ఆయన కింద చేయటానికి ఆవిడ పెద్దావిడ అని చెప్తుంటే ఇక భానుమతి కూడా ముందుకొచ్చి, ఏయ్ పల్లవి, అవునే, నేను కూడా అంతంత మాత్రమే. మరి అక్షయ్ కింద నేనెక్కడ చేయగలను? అక్షయ్కి ఆరోగ్యం బాగాలేదు. ఈ విషయాన్ని మళ్ళీ పార్వతికి చెప్తే పార్వతి ఎక్కడ కంగారు పడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుందన్న ఉద్దేశంతో నేనే పార్వతికి నిజం చెప్పద్దు అన్నాను అని అంటుంటే, అంటే నువ్వు కూడా ఈ అవని పార్టీలో చేరిపోయావన్నమాట. అర్థమైపోయింది. అమ్మమ్మ, నీకింకా అర్థం కాలేదా? బావగారు అట్లాంటి స్థితికి రావడానికి కారణం ఖచ్చితంగా ఈ అవనినే అయ్యుంటుంది. ఈ అవనినే బావగారికి ఏదో ఒకటి చేసి తన దారిలో పెట్టుకోవడానికి ఇదిగో ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అన్నీ ఉపయోగిస్తుంది. తను అనుకున్నది అనుకున్నట్టు జరగడంతో అది మేనేజ్ చేయడానికి నా కళ్ళు కప్పి ఎన్ని మాయమాటలు చెప్పావే అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని నిలదీస్తూ ఉంటే పక్కన ఉన్న రాజేంద్ర, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఆడదానివన్న సంగతే మర్చిపోయి ఇలా సాటి ఆడదాని మీద ఇలా నిందలు వేయడం ఏమైనా నీకు బుద్ధుందా అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే, మావయ్య గారు, ఈ అవని మీకు ఏం మందు పెట్టిందో తెలీదు కానీ మీరు ఈ అవని ఏం చెప్తే అదే చేస్తున్నారు. అది సరిపోనట్టు చివరికి బావగారిని కూడా ఇదిగో ఈవిడ గారి చుట్టూ తిప్పుకున్నారు. అయినా ఏమో చేసినవన్నీ మర్చిపోయి ఒక్కసారిగా బావగారు కూడా ఎందుకు ఏమో కొంగు పట్టుకుని తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటే అక్షయ్ చాలా కోపంగా బయటకొచ్చి పల్లవి అని గట్టిగా అరుస్తాడు. ఇక పల్లవి అయితే, ఏంటి బావగారు, ఏంటి మీరు చేసేది? మీకు ఇంతలా ఆరోగ్యం బాగోపోతే ఒక్క మాట మాకు చెప్పుండాల్సింది. నేను, అత్తయ్య అలాగే శ్రేయ ముగ్గురం ఇక్కడికి వచ్చి మీ కింద సేవలు చేసేవాళ్ళం. అంతేగాని ఇదిగో అత్తయ్యని చంపాలనుకుని ఆస్తిని కాజేయాలనుకున్నా ఇట్లాంటి మనిషి దగ్గర మీరు ఉండి ఇట్లా తనతోనే సేవలు చేయించుకుంటున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ఈ అవని ఏదైనా మిమ్మల్ని చెయ్యరని పని చేస్తే తరువాత అత్తయ్య గారు ఎంతలా బాధపడతారో మీకు తెలీదా? మీ మీద అత్తయ్య గారు ఎంతో ప్రేమని పెంచుకున్నారు అని అనేలోపే అక్షయ్ పల్లవి చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు. బావగారు అని అంటుంటే, షటప్ పల్లవి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో
నీకేమన్నా అర్థమవుతుందా? అవని నా భార్య. అగ్ని సాక్షిగా నేను తన మెడలో తాళి కట్టాను. మరి నాకు ఆరోగ్యం బాగోకపోతే తను తప్ప ఇంకెవరు చూసుకుంటారు? నువ్వన్నట్టుగానే నిజంగానే పల్లవి అమ్మని చంపాలి అనుకుంటే అమ్మ, నేను, నానమ్మ ఆ ఇంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు మా కోసం తను ఎంతలా కష్టపడిందో, ఎంతలా పరితపించిపోయిందో, అలాగే వీధిలో వాళ్ళందరూ కలిసి అమ్మని అవమానించాలని చూశారు. వాళ్ళందరికీ అవని బుద్ధి చెప్పింది. చూడు, ఏం జరిగిందో నాకు అనవసరం, కానీ నా భార్య ఏ తప్పు చేయలేదన్న నమ్మకం నాకుంది. ఆ విషయాన్ని అందరి ముందు గట్టిగా చెప్పాలని ఉంది. కానీ అమ్మ మాట కాదని, అమ్మకి ఎదురు చెప్పానని, అమ్మ బాధపడుతుందన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నాను. నాకు ఇష్టం లేకపోయినా అవనికి దూరంగా ఉన్నాను అని చెప్పి అక్షయ్ తన మనసులో ఉన్న కొన్ని మాటల్ని ఇక పల్లవికి చెప్పడంతో ఒక్కసారిగా అప్పటి వరకు ఏమీ తెలియని అవని అయితే చాలా ఆనందపడిపోతుంది. ఇక రాజేంద్ర అయితే, అక్షయ్, అవని మీద ఇంత ప్రేమని పెంచుకున్నవాడివి తన మీద ఇంత ద్వేషాన్ని ఎందుకులా చూపించావు? నీ మాటలతో చేష్టలతో పాపం అవనిని చాలా బాధ పెట్టావు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ భుజం మీద తడతాడు. ఒక్కసారిగా పల్లవి, ఓ, అయితే అందరూ కలిసిపోయారనమాట. ఈ విషయాన్ని ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో చెప్పాలి అని అనుకుంటూ ఇక పల్లవి ఏం చెయ్యలేక అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంటే ఇక అవని పల్లవి వెనకే వెళ్ళి పల్లవి కారుకి అడ్డంగా నిలబడుతుంది. ఇక పల్లవి అయితే, ఏంటి నువ్వు అనుకున్నట్టు జరిగిపోయిందిగా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకొచ్చావు అని చెప్పి పల్లవి అయితే ఇక పల్లవి మాటలకి అవని అయితే తనని కారులో నుంచి బయటికి లాగి మరి చెంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా పల్లవి అవని అని గట్టిగా అరవడంతో, నోర్మోయ్, గొంతు పెంచావంటే చంపేస్తాను. ఏంటి అంత ఆవేశంగా బయలుదేరుతున్నావు? ఇక్కడ జరిగిందంతా తీసుకెళ్ళి అత్తయ్య గారితో పూసగుచ్చినట్టు చెప్పాలనుకుంటున్నావేమో, కానీ నీకు ఆ అవకాశాన్ని నేను ఇవ్వను కదా అని చెప్పి ఇక పల్లవితో అవని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు. మళ్ళీ పల్లవి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంటే ఒక్కసారిగా పల్లవి, ఏయ్ వదులు, నన్నెందుకు ఇలా తీసుకెళ్తున్నావు అని అంటూ ఉంటే, చూడు, ఎన్ని రోజుల నుంచి నువ్వెన్ని తప్పులు చేసినా నేను నీ గురించి ఎవ్వరి ముందు బయట పెట్టలేదు. కానీ ఈరోజు నువ్వు చేసిన తప్పు తెలిసిన తర్వాత ఇంకా నేను నోరు మూసుకొని ఉండలేను. నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక అవని అంటుంటే పల్లవికి ఏమీ అర్థం కాదు. నేనేం చేశాను? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? వదిలిపెట్టు అని చెప్పి ఇక పల్లవి అయితే కంగారుగా, వదులు, నేనేం చేశాను అని చెప్పి ఇక అవనితో అంటుంటే, చూడు, ఎన్ని రోజులు నువ్వేం చేసినా సరే చూసి చూడనట్టు వదిలేశాను. కానీ ఈరోజు నిన్ను వదిలేదే లేదు. అంతా నీ గురించి స్వయంగా నిన్ను కన్న తల్లే చెప్పింది అని చెప్పి ఇక అవని అయితే జరిగింది చెప్తుంటుంది. పల్లవి రాకముందు ఇంటికైతే ఇక రాజేశ్వరి వచ్చి అవనికి ఒక ఫైల్ అయితే ఇస్తుంది. అవని ఆ ఫైల్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పిన్ని, ఈ ఫైల్ మీకెక్కడిది అని అంటుంటే, ఆ రోజు శ్రీకర్ ఈ ఫైల్ కోసం మా ఇంటికొచ్చాడు, కానీ ఆయన ఈ ఫైల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. పాపం, ఈ ఫైల్ వల్ల మీ కుటుంబం ఇట్లా జరిగిందని శ్రీకర్ అంతా వివరంగా చెప్పాడు. అందుకే ఆయనకి తెలియకుండా తప్పని తెలిసినా ఈ ఫైల్ని తీసుకుని ఇన్ని రోజులు మీ నాన్న నువ్వు కలిసి ఏం చేసినా సరే నేను ఊరుకున్నాను. కానీ మీరు చేసిన పని వల్ల ఈరోజు నా కుటుంబం ముక్కలైపోయింది. అలాగే ఆయన రోడ్డు మీద నిలబడ్డారు. అత్తయ్య గారు, ఆయన, అలాగే బామ్మగారు కట్టుబట్టలతో బయటికి వచ్చేశారు. వాళ్ళు అట్లాంటి స్థితికి రావడానికి కారణం నువ్వని తెలిసిన తర్వాత నిన్ను నిమిషం కూడా క్షమించాలని అనిపించలేదు. కానీ వెతకపోయే తీగ కాలుకే తగిలినట్టు నువ్వే వెతుక్కుంటూ ఇంటికి వచ్చి ఇట్లా ఇరుక్కుపోయావు. రా, నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని చెయ్యి పట్టుకుని బరబరా ఈడ్చుకెళ్తుంది. ఒక్కసారిగా అక్షయ్కి ఏమీ అర్థం కాదు. ఇక రాజేంద్ర అయితే, అమ్మా అవని, ఏంటమ్మా వెళ్ళిపోయే దరిద్రాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతుంటే, మావయ్య గారు, మనం ఇట్లాంటి స్థితికి రావడానికి కారణం, అలాగే ఆయన కంపెనీ విషయంలో రాంగ్ స్టెప్ వేయడానికి కారణం ఇదిగో ఈ పల్లవితో పాటు వీళ్ళ నాన్న చక్రధర్ బాబాయే అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్కి కుటుంబ సభ్యులకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక అక్కడే ఉన్న భానుమతి అయితే, అమ్మా అవని, ఏం మాట్లాడుతున్నావమ్మా? తను తప్పులు చేస్తుంది,
అంతేగాని కుటుంబాన్ని ముక్కలెందుకు చేస్తుందమ్మా? ఎంతైనా అది నా కూతురు బిడ్డ అని అంటుంటే, అమ్మమ్మగారు నేనన్న మాటలకి మీకు కాస్త బాధ అనిపించచ్చు, కానీ ఈరోజు మనం ఇట్లాంటి స్థితికి రావడానికి కారణం మాత్రం క్లియర్గా పల్లవినే. కావాలంటే ఒక్కసారి ఫైల్ చూడండి అని చెప్పి అవని అయితే ఇక అక్షయ్కి ఆ ఫైల్ని ఇస్తుంది. ఒక్కసారిగా అక్షయ్ ఆ ఫైల్ చూసి షాక్ అయిపోతాడు. ఇక రాజేంద్ర అయితే, అక్షయ్ అందులో ఏముంది అని అడుగుతుంటే, అది అది నాన్న ఆ రోజు నన్ను మోసం చేసి నాతో సంతకాలు పెట్టించుకున్న ఫైల్ ఇదే నాన్న అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆ ఫైల్ని రాజేంద్రకి చూపిస్తాడు. రాజేంద్ర కూడా ఆ ఫైల్ చూసి చాలా ఆవేశంగా పల్లవి వైపు కోపంగా చూస్తాడు. ఇక పల్లవి అయితే భయంగా వాళ్ళ వైపు చూసి కంగారు పడుతుంది. ఇంకా భానుమతి అయితే పల్లవి దగ్గరకు వచ్చి, ఎంత పని చేశావే నువ్వు, కూతురు బిడ్డవని నిన్ను ఎంతో గారాబంగా చూశాను, నువ్వెన్ని తప్పులు చేసినా దానికి నిన్ను సమర్థించాను, కానీ ఈరోజు నువ్వు నా కుటుంబం ముక్కలైపోలేలా చేశావు, నా కొడుకుని నా ఇంట్లో లేకుండా చేశావు, నా మనవణ్ణి నడి బజార్లో నిలబెట్టావు నిన్ను అని చెప్పి ఇంకా భానుమతి అయితే పల్లవి 2 చెంపలు పగలకొట్టి, పద నీ గురించి ఇప్పుడే పార్వతి దగ్గర చెప్తాను, దేవతలాంటి కోడల్ని ఇంటి నుంచి పంపించేసి ఎంత పెద్ద తప్పు చేసిందో నా కోడలికి అర్థమయ్యేలా చేస్తాను అని చెప్పి భానుమతి అయితే ఆవేశపడుతుంటే, ఇంతలో పార్వతి అక్కడికి వచ్చి అక్కడ జరిగినదంతా విని షాక్ అయిపోతుంది. ఇక పార్వతిని చూసిన అందరూ కూడా షాక్ అవుతారు. అవని అయితే పరిగెత్తుకుంటూ పార్వతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చారా? రండత్తయ్య, ఇప్పుడే బావగారు అదే ఆయన అలాగే అమ్మమ్మ గారు కాఫీ తాగలేదు అని చెప్తే మావయ్య గారు వాళ్ళని లోపలికి రమ్మన్నారు, వాళ్ళు ఇప్పుడే వచ్చారు అత్తయ్య అని చెప్పి ఇక అవని అయితే ఏదో కవర్ చేస్తూ పార్వతి దగ్గర మాట్లాడుతూ ఉంటే, ఇంతలో భానుమతి, ఆగమ్మా అవని, ఇంకా ఎందుకు ఈ దాగుడు మూతలు? చూడు పార్వతి, నువ్వు అనుమానించినట్టు మేము ఆ ఇంట్లో లేము, ఇక్కడే ఉన్నాం. అక్షయ్కి ఆరోగ్యం బాగాలేదు, అవనిని దగ్గరుండి చూసుకుంటానని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పి ఇక భానుమతి అయితే పార్వతితో చెప్పడంతో పార్వతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక చాలా సైలెంట్గా నిలబడుతుంది. ఇంతలో రాజేంద్ర అక్కడికి వచ్చి, పార్వతి ఏంటలా చూస్తున్నావు? అవని తప్పు చేసిందని ఇప్పుడు కూడా తనని తిట్టాలని ఉంది కదా, కానీ నీ కోడలు ఎట్లాంటి తప్పు చేయలేదు. నీ కోడలు కేవలం మన కోసం, మన కుటుంబం కోసం తన జీవితాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. అట్లాంటి అమ్మాయిని ఇంకా అపార్థం చేసుకుని ఎందుకు పార్వతి పాపాన్ని మూట కట్టుకోవడం అని చెప్పి ఇక రాజేంద్ర అనడంతో ఒక్కసారిగా పార్వతి రాజేంద్ర 2 చేతులు పట్టుకుని, ఏవండి తప్పు చేశానండి, చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు ఈ పల్లవి చేస్తున్న తప్పులన్నింటినీ అవని మీద వేసి అవనిని ఒక దోషిలాగా నిలబెట్టింది. అది తెలియక నేను గుడ్డిగా నిజమని నమ్మి దేవతలాంటి నా కోడల్ని ఇంటి నుంచి బయటికి పంపించేశాను. ఇదిగో ఈ పల్లవిని నెత్తిన పెట్టుకొని చూసుకున్నాను, కానీ ఇది మన కుటుంబాన్ని ముక్కలు చేసింది, అలాగే మమ్మల్ని నడి బజార్లో నిలబెట్టింది. దీనివల్ల బయట వాళ్ళతో కూడా ఎన్ని మాటలు పడ్డానో, ఎంత అవమాన పాలయ్యామో. ఇంకా దీని మాటలే నమ్మి ఈరోజు అక్షయ్ గురించి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి రాకపోతే ఒకవేళ ఈ పల్లవి గురించి నాకు నిజం తెలుసుండేది కాదేమో. నా కోడలు ఎవరి మనసుని బాధ పెట్టేది కాదు, నిజం బయట పెట్టేది కాదు. ఎందుకమ్మా, ఎందుకు ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇక పార్వతి అయితే అవని దగ్గరికి వెళ్ళి అవనితో మాట్లాడుతూ ఉంటే, ఇంకా పల్లవి అయితే, అయ్ బాబోయ్ వీళ్ళందరికీ నిజం తెలిసిపోయింది, చివరికి అత్తయ్య గారికి కూడా తెలిసిపోయింది. ఇక నేను ఏం చేయాలి? ఇక నేనేం చెప్పినా వీళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా నన్ను కొట్టేలా ఉన్నారు. అందుకే ఇప్పుడు నేను వీళ్ళకి అనుకూలంగానే మారిపోవాలి అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా ఏడుస్తూ అవని కాళ్ళు పట్టుకుని, అక్క నన్ను క్షమించక్క, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి నాకు నా మొహం కూడా చూపించాలనిపించట్లేదు. ఇంతదాకా జరుగుతుందని ఊహించలేకపోయాను. నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాను. నా వల్ల నా కుటుంబం
ఇట్లా మారుతుందని అస్సలు ఊహించలేకపోయాను. మీ అందరి మొహంలో బాధని చూసి నేనెంత పెద్ద తప్పు చేశానో అర్థం చేసుకున్నాను. అత్తయ్య, నన్ను నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పి ఇక పల్లవి అయితే రివర్స్లో అవని కాళ్ళు పట్టుకుంటుంది. అలాగే పార్వతి దగ్గరికి క్షమాపణలు చెప్తుంటే తట్టుకోలేని పార్వతి పల్లవి చెంప చల్లు మనిపిస్తుంది. రేయ్ అక్షయ్, ఇట్లాంటి ఆడదాని మొహం జీవితంలో చూడాలని అనిపించట్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని వెళ్ళిపోమంటుంది. పల్లవి, అయ్యో అత్తయ్య, నాకు తెలియక తప్పు చేశాను. నేను చేసింది తప్పే. ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు చేయను. అక్క, నువ్వన్నా చెప్పక్క. ఇంతదాకా వస్తుందని ఊహించలేదు. నన్ను క్షమించక్క. అందరినీ క్షమించిన నువ్వు నన్ను క్షమించవా అని చెప్పి ఇక పల్లవి అయితే అవనిని క్షమాపణలు అడుగుతుంది. ఇక అవని అయితే, చూడు, నీ తప్పుల్ని నువ్వు తెలుసుకొని క్షమాపణ అడుగుతున్నావంటే నీలో ఎంతో కొంత మార్పు వచ్చుంటుందని అర్థం చేసుకోగలను. కానీ మళ్ళీ ఇట్లాంటి పొరపాటే చెయ్యవని ఏంటి నమ్మకం అని అడగడంతో, అక్క, నాకు బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు చెయ్యను. నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే వింటాను అని చెప్పి ఇక పల్లవి అయితే నటించడం మొదలు పెడుతుంది. ఇక రాజేంద్ర అయితే, లేదు, వీల్లేదు, ఇంత పెద్ద తప్పులు మోసాలు చేసిన వాళ్ళు బయట ఉంటే ప్రమాదం, వీళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి రాజేంద్ర అయితే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేయబోతుంటే ఇంతలో అవని రాజేంద్ర నవ్వి, మావయ్య గారు వద్దు, మీరు ఎవరికి ఫోన్ చేయొద్దు. మీరు ఇప్పుడు కనుక పోలీసులకి ఫోన్ చేస్తే తర్వాత చక్రధర్ బాబాయ్ని అలాగే పల్లవిని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మన కుటుంబ గౌరవమే పోతుంది. వద్దు మావయ్య గారు అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ని ఫోన్ చేయకుండా ఆపుతుంది. ఇంకా రాజేంద్ర అయితే, చూసావా నా కోడలి మంచితనం, ఇన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించి వదిలేయమంటుంది. అలాగే మన కోసం, మన కుటుంబ గౌరవం కోసం ఆలోచిస్తుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవిని మరింత తిడుతూ ఉంటాడు. ఇక పల్లవి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించినందుకు థ్యాంక్స్ అక్క అని చెప్పి ఇక పల్లవి అయితే అవని దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగుతుంది. ఇక అక్షయ్ అయితే అవని దగ్గరకు వచ్చి, ఎన్ని రోజులు నువ్వు ఏ తప్పు చెయ్యలేదని తెలిసినా నిన్ను దూరం పెట్టాను. నా మాటలతో చేష్టలతో నీ మనసుని గాయపరిచాను. నన్ను క్షమిస్తావా అవని అని అంటుంటే, అయ్యో అదేంటండి, ఇదంతా మీరు కావాలని చేయలేదు కదా. నేను కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కనీసం నన్ను, నా మనసుని అర్థం చేసుకోలేకపోయారని నేను కూడా మీ గురించి తప్పుగా అనుకున్నాను. నేను చేసింది కూడా తప్పే అని చెప్పి ఇక అవని కూడా అక్షయ్తో అంటుంది. ఇదంతా ఇలా ఉండగా ఇక ఆరాధ్య అయితే, అందరూ కలిసిపోయారు అంటే తులసమ్మకి నేను చేసిన పూజ ఫలించిందనమాట. నాన్న, నువ్వు అమ్మ కలిసిపోవాలని, ఇలా అందరం మళ్ళీ సంతోషంగా ఉండాలని నేను తులసమ్మకి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను. తులసమ్మ నా మాటలు వినింది. ఇక నేను తులసమ్మకి రోజు పూజ చేస్తాను అని చెప్పి ఆరాధ్య తన ముద్దు మాటలతో అందరితో చెప్తుంది. ఇక పార్వతి అయితే అవని తల మీద నిమురుతూ, అవని, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ నిన్ను క్షమాపణ అడగడానికి వయసులో నాకంటే చిన్నదానివైపోయావు అని అంటుంటే ఇక అవని అయితే, అయ్యో అత్తయ్య, మీకు నిజం తెలియకే కదా అట్లా చేశారు. మీరు తప్పు చేయలేదత్తయ్య. ఇంకెప్పుడు మీరు ఇట్లా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి అని చెప్పి ఇక అవని అయితే పార్వతిని హక్ చేసుకుంటుంది. రానున్న ఎపిసోడ్స్ ఇట్లాగే జరగాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు